హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 జరుగుతుందా లేదా అని చెప్పేసి కూడా చిన్న టెన్షన్ ఊరు అనమాట. అయితే దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫైనల్గా అయితే మంచిగా చెప్తా, కొంచెం మీరైతే కొంచెం నెగిటివ్ అయితే ఏమనుకోవద్దు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన ఎప్పుడైనా వీడియో చేస్తా కాబట్టి మీరు కూడా కొంచెం ఒకసారి అలాగే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే చాలామంది అభ్యర్థులు కూడా ఆర్ఆర్బీ సంబంధించి జేఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి జేఈ ఎగ్జామ్ కూడా డిసెంబర్ 16 ఉన్నది. అలాగే గ్రూప్ 2 కూడా డిసెంబర్ 15, 16 ఉన్నది. రెండు పరీక్షలు ఒకే తేదీ ఉన్నందువల్ల గ్రూప్ 2ని ఒక 15 రోజుల పాటు లేదా ఒక 20 రోజులు లేదా ఒక నెల పాటు కొంచెం పోస్ట్పోన్ చేస్తే ఆర్ఆర్బీ అప్లై చేసిన వాళ్ళం మేము కూడా సెంట్రల్ జాబ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు ఒక 4-5 రోజుల నుంచి కూడా నాకు కూడా మెసేజ్ పెడతా ఉన్నారు. గ్రూప్లలో కూడా కొంచెం చర్చ నడుస్తూ ఉన్నది, ఇది వాస్తవం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పటికి మనం గ్రూప్ 2 గురించి మాట్లాడుకుంటుంటే వాస్తవానికి గ్రూప్ 2 ఇప్పటికి సుమారు 4 సార్లు వాయిదా పడిందండి. 2022 డిసెంబర్లో జరగాల్సిన ఎగ్జామ్ 2024 డిసెంబర్కి వచ్చింది. సరే, అప్పుడు మనమే పోస్ట్పోన్ కావాలని చెప్పేసి మనం అనుకున్నాం ఫస్ట్. తర్వాత ఎలక్షన్స్ కోసం చెప్పేసి పార్టీ తర్వాత వాళ్ళు చేశారు. తర్వాత మొన్న కూడా మనం పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేయమన్నాం, కానీ వాళ్ళు ఓన్లీ పోస్ట్పోన్ చేశారు. పోస్టులు పెంచి చేస్తుంటే బాగుండేది ఇంకా. కానీ ఇప్పుడు తీరా దగ్గరికి ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికిప్పుడు చేయడం అనేది కూడా కొంచెం ఇక అది నేను చెప్పలేను దాన్ని. మరి ఏం చేయాలో ఏమన్నాలో నాకు ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. అయితే నాకు తెలిసి అయితే నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే నాకు నా అంచనా ప్రకారం గ్రూప్ 2 అయితే పరీక్ష అయితే వాయిదా అయితే పడదు. ఖచ్చితంగా డిసెంబర్ 15, 16 తారీఖున పరీక్ష జరుగుద్దని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ ఆర్ఆర్బీ అవును సెంట్రల్ జాబ్ సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తూ ఉంటే ఒకవేళ వాయిదా అయినా ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ అవుతుంది, అంతకు మించి అయితే ఎక్కువైతే కాదు. అయినా అది కూడా కాకపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే డిసెంబర్ 15, 16 గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో డేట్లు మార్చే ప్రక్రియలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు, డేట్లు మార్చడానికి కూడా. ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు అయింది. మొన్న రీసెంట్గా గ్రూప్ 2 వాయిదాప్పుడు కూడా మనం కూడా గట్టిన పోరాటం చేసాం, మన వంతు ప్రయత్నం మనం చేసినాం. కానీ ఈసారి కూడా ఇక మళ్ళీ వాయిదా అన్నా కానీ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే సీరియస్ ఆస్పిరెంట్ అయినా ఎవరైనా ఆస్పిరెంట్స్ అయినా సరే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇక్కడ వాయిదా వేయడం అంటలేదు, తేదీలో సర్దుబాటు అంటారు కొంతమంది అభ్యర్థులు. ఎందుకంటే వాళ్ళకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంది కాబట్టి సరే, ఎవరికైనా లైఫ్ ఇంపార్టెంటే. ఆర్ఆర్బీ ఒకవేళ గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 2 రాకపోయినా ఆర్ఆర్బీ సంబంధించి వచ్చిన వాళ్ళు సంతోషపడతారు, ఆర్ఆర్బీ సంబంధించి జాబ్ రాకపోయినా గ్రూప్ 2 వచ్చిన వాళ్ళని సంతోషపడతారు. కాబట్టి సరే, వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి చూడాలి. కానీ టైం అయితే లేదు. మరి సుమారు ఒక 20 రోజులు అంటే అడ్డీగా ఒక 15 రోజులు ఉంది. కాబట్టి నాకు తెలిసి ఎగ్జామ్ అయితే వాయిదా పడే అవకాశం అయితే లేదని అనిపిస్తూ ఉంది. డిసెంబర్ 15, 16 తారీఖు అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. మరి 2 ఎగ్జామ్లు ఉన్నాయి కదా, మరి మా పరిస్థితి ఏంటంటే, మీ పరిస్థితి ఏంటంటే బ్రదర్, మీరు ఫస్ట్ నుంచి దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఏ జాబ్ అయితే మీకు ఇష్టం ఉందో, మీరు ఏ జాబ్ అయితే మీరు కావాలనుకుంటున్నారో, దేనికైతే మీరు సిద్ధంగా ఉన్నారో, దేనికైతే ఫస్ట్ నుంచి కూడా సిలబస్ ప్రకారం మీరు ఫాలో అవుతున్నారో ఆ జాబ్కు సంబంధించిన ఎగ్జామ్ అయితే రాయండి. మీరు ఆర్ఆర్బీ జేఈ సంబంధించి ప్రిపేర్ అయితే ఆర్ఆర్బీ దానికి రాయండి. లేదా గ్రూప్ 2 ఇంపార్టెంట్, మా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం గట్టిగా, మా గ్రూప్ 2 చాలా ఇంపార్టెంట్, గ్రూప్ 2 రాసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 ఎగ్జామ్లు ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం డేట్లో సర్దుబాటు కావాలని చెప్పేసి కూడా కోర్టుకు వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, సరే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోనండి, మనం ఏం చేయలేం పరిస్థితి. ఎందుకంటే త్రూ కోర్టు ద్వారా వెళ్తేనా కొంచెం సరే వాళ్ళకి న్యాయం జరగవచ్చేమో అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు, బయటకు వచ్చినా కానీ ఈ మామూలు లేదు. వీళ్ళంతా పోలీసులు కూడా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా 144 సెక్షన్ కూడా పెట్టారు. కాబట్టి బయటకు వచ్చి చేసే ప్రసక్తి అయితే లేదు. ఏమన్నా త్రూ కోర్టు ద్వారా ఏమైనా కోర్టు ఆలోచించి నిజంగానే 2 రోజులు ఎగ్జామ్లు ఉన్నాయి కదా, మరి కొంచెం వేరే తేదీ ఇద్దాం, వేరే పోస్ట్పోన్ చేద్దాం అంటే మాత్రం ఇంకా అప్పుడు మరి కోర్టు చెప్పిన దాని అయితే శిరస వహించాలి. అది ఎవరైనా వహించాల్సిందే. కాబట్టి ఆలోచించండి. నాకు తెలిసి కోర్టు కూడా కొంచెం కన్సిడర్ చేయదేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామ్ 15 రోజుల్లో ఉన్నది, ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా 15 రోజుల్లో ఉన్నది. మరి ఇన్ని రోజులు ఏం చేశారు, ఇప్పటివరకు ఏం చేశారు, తీరా ఎగ్జామ్ ముందర వచ్చి మీరు ఏం చేశారని చెప్పి అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బీ అయితే ఖచ్చితంగా వాయిదా వేయదు. ఎందుకంటే అది దేశం మొత్తం నిర్వహిస్తున్నది కాబట్టి ఆర్ఆర్బీ అనేది వాయిదా వేయడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు ఒకసారి గమనించవచ్చు, 2020లోనే అనుకుంటా మ్యాక్సిమం ఫిలిమ్స్ ఎగ్జామ్ అప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఆర్ఆర్బీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అప్పుడే కానిస్టేబుల్ ఫిలిమ్స్ కూడా నడుస్తూ ఉంది. అయితే సరే, ఆర్ఆర్బీ గ్రూప్ 2 అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ పెడదామని చెప్పేసి కానిస్టేబుల్ ఎగ్జామ్ ఒక 10 రోజులు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 10 రోజులే పోస్ట్పోన్ చేశారు అంతే గ్రూప్ 2. కానీ గ్రూప్ 2 సంబంధించి మరి సరే, కానిస్టేబుల్ ఫిలిమ్స్ అంటే ఒక పేపరు ఒక రోజు ఒక 3 గంటల్లో అయిపోతుంది. మరి గ్రూప్ 2 సంబంధించి 2 రోజుల పరీక్ష, 600 మార్కులు, 4 పేపర్లు మొత్తం.
అంటే ఎంత సిబ్బంది కావాలి, ఎంత ఇబ్బంది కావాలి, మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటే మళ్ళీ 20 రోజులకి మళ్ళీ డేట్లు సర్దుబాటు కాదు కదా. ఇప్పుడు ఒక రోజు ఎగ్జామ్, ఒకటే ఎగ్జామ్ 3 గంటలు అయిపోద్దంటే నడుస్తుంది. 4 పేపర్లు 2 రోజులు, మళ్ళీ సర్దుబాటు అయ్యి 2 రోజులు దొరకాలి, మళ్ళీ సిబ్బందిని వెతుక్కోవాలి, మళ్ళీ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కూడా. కానీ మరి ప్రభుత్వం అయితే ఏం ఆలోచిస్తుందో చూడాలి. కొంతమంది అభ్యర్థులు అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్ఆర్బీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం డేట్లో సర్దుబాటు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు. చూద్దాం మరి ఫైనల్గా అయితే ఏం జరుగుతుందని చెప్పేసి. మరి ఎగ్జామ్ అయితే 15 రోజులు 20 రోజుల్లో ఉంది. మీరైతే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఆందోళన అవసరం లేదు. నా అంచనా ప్రకారం అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి మీరైతే హ్యాపీగా ప్రశాంతంగా ప్రిపేర్ కండి. ఈ టైంలో ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కూడా నాకు నిజంగా బాగా అనిపించండి. గ్రూప్ 1 ఫిలిమ్స్ టైంలో కూడా చాలామంది కూడా వాయిదా పడుతుందా, క్యాన్సిల్ అయితే వాయిదా పడదని చెప్పేసి కూడా ఆ టైంలో వాయిదా పడుద్ది లేకపోతే క్యాన్సిల్ అయ్యిద్ది అని చెప్పేసి ఆ టైంలో కూడా చాలామంది చదవకుండా లాస్ట్ వరకు వెయిట్ చేసుకుంటూ ఉండి చాలామంది గ్రూప్ 1 ఫిలిమ్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఫిలిమ్స్ అంటున్నా, గ్రూప్ 1 మెయిన్స్ సరిగా రాయలేని పరిస్థితి. సగం మంది ఎగ్జామ్ కూడా అటెండ్ కావట్లేదు. మరి ఎందుకు అప్లై చేస్తున్నారు? మన గ్రూప్ 3 కూడా చూసుకుంటే సుమారు 5 లక్షల మంది అనుకుంటే 2 లక్షల మంది ఏమో రాసినారు ఎగ్జామ్. మరి ఎందుకు అప్లై చేస్తున్నారు? కాబట్టి చదవండి, మీకు ఏది ఇష్టం చదవండి. ఈ తెలంగాణ మూవ్మెంట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. ఎకానమీ కొంచెం ఎక్కువ చూసుకోండి, రివిజన్ కొంచెం ఎక్కువ చేసే ప్రయత్నం చేయండి. కొత్త బుక్స్ జోలికి మాత్రం అస్సలు పోకండి. చదివిన దాన్ని మళ్ళీ చదువుతూ రివిజన్ చేయండి. కరెంట్ అఫైర్స్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ప్రయత్నం చేయండి. 20 రోజులు మాత్రం అన్నీ పక్కన పెట్టి కొంచెం మొబైల్స్ ఉన్నా ఏదున్నా అన్నున్నా కొంచెం పక్కన పెట్టి కొంచెం 20 రోజులు మాత్రం కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు, 20 రోజులు చదివింది ఒక ఎత్తు. ఎందుకంటే నువ్వు 20 రోజులు ఏం చదువుతావు అదే నీకు గుర్తుంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ అయ్యేలా కొంచెం మనకు కూడా మైండ్ షార్ప్ పనిచేస్తుంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తుంటే ఆ టెన్షన్లో కొంచెం మనకు మైండ్ ప్రశాంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మిగతా అన్నిటి మీద ఇంట్రెస్ట్ పెట్టాం, అది ఉన్నది 10 రోజులే అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ పెడతాం. కాబట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే వాయిదా పడే అవకాశం ఉండదు. మీరు కూడా మంచి చదువుకోండి, హ్యాపీగా చదువుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా మంచి చదవాలి, అందరికీ కూడా జాబ్ రావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నా. మళ్ళీ నేను ఒకసారి గ్రూప్ 2 మళ్ళీ ఏమన్నా కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాస్తవం నేను కూడా చదవాలి. ఇట్లా ప్రతిసారి వీడియో పెట్టడం వల్ల నాకు కూడా కొంచెం టైం వేస్ట్ అవుతూ ఉన్నది. కాకపోతే మీకు చాలామంది పర్సనల్గా మెసేజ్ అడుగుతున్నారు కాబట్టి అందరికీ చెప్పడం నాకు వల్ల కాదు. కాబట్టి ఇలా వీడియో చేసి చెప్తా ఉన్నా. ఇది ఈ రోజుకున్న మ్యాటర్ అయితే.